సరే, ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం కోల్పోవడమే దీనికి ప్రధాన కారణం. నమ్మకం కోల్పోవడమే అసలు సమస్య. బీహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఒక పక్క అయితే, మరణాలు తొలగించి ఓట్ల వివరాలతో సిద్ధంగా ఉండాలి అంటూ ఈసీకి సూచన చేసింది. అంతేకాదు, ఇక జాతీయ స్థాయిలో ఈ ఓట్ల చోరీ మీద జరుగుతున్నటువంటి చర్చను మనం చూస్తున్నాము. అది ఒక ఉద్యమ రూపంగా వెళుతోందా అనిపిస్తోంది. దేశంలో ఎన్నో మహాదేవపురాలు ఉన్నాయి, 48 లోక్సభ సీట్లను కోల్పోయామంటూ రాహుల్ గాంధీ స్పష్టం చేస్తున్నారు. సో సుప్రీం చేసిన ఈ వ్యాఖ్యలు నమ్మకం కోల్పోవడమే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? నమ్మకం కోల్పోవటానికి ఏదో నమ్మకాలు అపనమ్మకాల సమస్య కాదు. ఎన్నికల కమిషన్ వ్యవహార సరళి వల్ల నమ్మకం కోల్పోయింది. నమ్మకం కోల్పోవడము అనేది మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం. సో నేను ఫ్రీగా ఎలక్షన్స్ జరిపించగలుగుతున్నాను, నేను ఫెయిర్గా ఎలక్షన్ జరిపిన ఎన్నికల కమిషన్ అంటే సరిపోదు కదా. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అనాలి, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు విశ్వాసం కల్పించాలి. ఎక్కడ పోయింది ఆ నమ్మకం? ఎందుకు పోయింది? మొదటిది, ఎన్నికల కమిషన్ కాంపోజిషన్లోనే ప్రభుత్వం చేసినటువంటి మార్పుల వల్ల నమ్మకపోయింది. సుప్రీంకోర్టు ఏమన్నది? ఎన్నికల కమిషనర్లను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లను నియమించే ప్రక్రియ తటస్థంగా ఉండాలి, క్రెడిబుల్గా విశ్వసనీయంగా ఉండాలి. అంటే ప్రభుత్వము నియమించకూడదు, ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు జరిపిస్తూ, స్వేచ్ఛగా న్యాయంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపిస్తుందన్న విశ్వాసం ప్రజల్లో, పార్టీల్లో కల్పించాల్సిన వ్యవస్థ. అందువల్ల ఈ వ్యవస్థకు నియమించబడే వారిని ప్రభుత్వము నియమించకూడదు. దీన్ని స్వతంత్ర వ్యవస్థ ఉండాలి కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా సభ్యుడిగా కలిగిన కమిటీ నిర్ణయించాలి అన్నారు. ఎంత మంచి ప్రతిపాదన! ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. పార్లమెంట్లో చట్టం చేసి ఆ తీర్పును అమలు కాకుండా చేసి ప్రభుత్వ ప్రతినిధుల మెజారిటీ కలిగిన కమిటీతో ఎన్నికల కమిషనర్లను చీఫ్ ఎలక్షన్ కమిషన్ నియమిస్తే నమ్మకం ఎక్కడి నుంచి కలుగుతుంది? మీరు నియామక ప్రక్రియలోనే మీ మనుషుల్ని పెట్టుకునేలా, అధికార పార్టీకి అనుకూల మనుషుల్ని, ప్రభుత్వానికి అనుకూల మనుషుల్ని పెట్టుకునేలా సుప్రీంకోర్టు తీర్పును కూడా ఖాతరు చేయకుండా మార్పులు చేస్తే ఇక నమ్మకం ఎక్కడి నుంచి కలుగుతుంది? ఇది మొదటిది. రెండవది, మాకు ఎన్నికల ఓటర్ల జాబితా ఇవ్వండి అని అడుగుతున్నారు. అది ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇస్తే మేము దాన్ని చెక్ చేసుకుంటాము, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. లేదా మిషన్ రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వండి అని అంటున్నారు. మరి దీనికి ఎన్నికల కమిషన్ కొన్ని అభ్యంతరాలు ఏంటో తెలియాలి కదా. మిస్యూజ్ చేస్తారా, లేకుంటే దాన్ని మ్యానిపులేట్ చేస్తారా అంటే, రాజకీయ పార్టీల చేతుల్లోకి వచ్చిన కాపీని వాళ్ళు మిస్యూజ్ చేస్తే, మ్యానిపులేట్ చేస్తే ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న ఒరిజినల్ డేటాబేస్ అయితే ట్యాంపర్ కాదు కదా. సో వీళ్ళు అందులో ఎన్నికల ఓటర్ బేస్ డేటా బయటికి వెళ్తే ప్రైవసీకి ఎఫెక్ట్ అవుతుంది అంటే పోనీయండి, దానికి కూడా మార్గం ఉంటుంది. ఎన్నికల కమిషన్ కార్యాలయంలోనే మీరు యాక్సెస్ ఇవ్వండి. ఏ రాజకీయ పార్టీ అయినా మీరు ఒక 6 నెలల పాటు మా ఆఫీస్లోనే కూర్చొని కావాలంటే మా డేటాబేస్లోనే మీరు టెస్ట్ చేసుకుని ఇవ్వండి యాక్సెస్. మనసుండే మార్గం ఉంటుంది. పోనీ మీరు పెన్ డ్రైవ్లో, హార్డ్ డిస్కుల్లో డేటా ఇస్తే, లేదు మిషన్ రీడబుల్ ఫార్మాట్లో డేటా ఇస్తే ఆ డేటా బయటికి వెళ్తుంది, మిస్యూజ్ అవుతుంది అనే అనుమానమే ఉందనుకుందాం. సో డోంట్ అలౌ ఇట్. కూర్చోండి. మీరు ఎన్నికల కమిషన్లో కార్యాలయంలో ప్రతి రాజకీయ పార్టీకి మీరు ఒక సీట్ కేటాయించండి. వాళ్ళు ఎక్స్పర్ట్స్ వస్తారు, వాళ్ళు 6 నెలల్లో 3 నెలల్లో వెరిఫై చేసుకుంటారు. చేసుకొని మీ డేటాబేస్లోనే మీ డేటాబేస్కు యాక్సెస్ ఇవ్వండి, వాళ్ళు వెరిఫై చేస్తారు కదా. డేటాబేస్ను కూడా ట్యాంపర్ చేయకుండా యాక్సెస్ ఇవ్వచ్చు. అంటే వాళ్ళు ఏమీ దాన్ని చదవగలుగుతారు తప్ప మార్చలేరు. ఆ రకంగా ఇవ్వరదా. సో మనకు యాక్సెస్ను లిమిటెడ్ యాక్సెస్ చాలా ఇవ్వచ్చు. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఇవాళ నా యూట్యూబ్ ఉంటుంది. నా యూట్యూబ్లో నేను ఎడిటర్ యాక్సెస్ ఇస్తాను,
మేనేజర్ యాక్సెస్ ఇస్తాను, కానీ వాళ్లకు చాలా కనబడవు, చాలా చేయలేరు. ఉదాహరణకు ఓ వీడియోను వాళ్ళు డిలీట్ చేయలేరు, లేకపోతే నేను ఎవరికో అప్పచెప్తే వాళ్ళు మొత్తం అన్ని వీడియోలు డిలీట్ చేస్తున్న పరిస్థితి ఇంతే తగ్గుతుంది కదా. అందుకే ఎడిటర్ యాక్సెస్, మేనేజర్ యాక్సెస్ అని ఉంటుంది. వాళ్ళు ఓన్లీ వీడియోలు పోస్ట్ చేయగలుగుతారు, హెడ్లైన్లు మార్చగలుగుతారు, థంబ్నెయిల్ మార్చగలుగుతారు, కానీ డిలీట్ చేయలేరు. ఒక్క హెడ్లైన్, ఒక్క వీడియో డిలీట్ చేయలేరు. అలాగే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మార్చలేరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనబడవు. అలా డేటాబేస్కు లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వచ్చు, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెరిఫికేషన్. సో అందువల్ల కానీ ఎన్నికల కమిషన్ పారదర్శకత లేకుండా నేను ఓటర్ డేటాను స్క్రూటినీకి ఇవ్వను అంటే ఎట్లా? ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా డేటాను స్క్రూటినైజ్ చేసుకునే హక్కు పౌరునికి ఉంటుందా లేదా, రాజకీయ పార్టీలకు ఉంటుందా లేదా? మీరు మాన్యువల్గా స్క్రూటినైజ్ చేయాలి, మాన్యువల్గా ఇస్తే డేటాను మాన్యువల్గా వెరిఫై చేసే ఫామ్లో ఇస్తే మిస్యూజ్ కాదా? డేటా అంటూ బయటికి ఇచ్చినప్పుడు ఏ ఫామ్లో ఇచ్చినా మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ అవ్వడానికి ఏమున్నది? మిస్యూజ్ చేయాలనుకున్నాడు మీకు ఇచ్చిన మిషన్ రీడబుల్ ఫార్మాట్లో కాకుండా వేరే ఫార్మాట్లో ఇచ్చినా దాన్ని మొత్తం కంపోజ్ చేసుకొని మిస్యూజ్ చేసుకుంటాడు. సో అందువల్ల లాజికే లేదు. ఎన్నికల కమిషన్ ఎందుకు ఇవ్వడం లేదు కూడా చెప్పడం లేదు. ఇది రెండవది. మూడవది CCTV ఫుటేజ్ ఎందుకో నెక్స్ట్ ఎలక్షన్లో దాచిపెడితే ఏమవుతుంది? దాన్ని వెంటనే ఎందుకు 45 రోజుల్లో దాన్ని డిస్ట్రాయ్ చేస్తామంటున్నారు. ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి? ఇప్పుడు మీరు ఒకవైపు 6 నెలలు కష్టపడితే తప్ప మీరు ఇచ్చిన డేటాను వెరిఫై చేయలేరు. డేటానేమో ఈజీగా వెరిఫై చేసే ఫార్మాట్లు ఇవ్వరు. దానికి సమయం పట్టేలోగా CCTV ఫుటేజ్ తీసేస్తారు. ఎందుకు? ఏంటి ఇబ్బంది ఏమున్నది? నెక్స్ట్ ఎలక్షన్లు కాదు, ఆర్కైవ్స్ అని ఉంటుంది. ఇప్పుడు నిజాం కాలపు శాసనాలు కూడా నీకు ఆర్కైవ్స్ దొరుకుతుంది. తానాకాకి వెళ్ళండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కైవ్స్ అని ఉంటుంది. మీకు నిజాం కాలపు చట్టాలు, శాసనాలు, ఫర్మానాలు కూడా దొరుకుతాయి. నిజాం కాలపు ఫర్మానాలు దాచిపెట్టుకోగలిగే పరిస్థితి ఉంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి CCTV ఫుటేజ్ ఒక 5 ఏళ్ళు దాటితే నెక్స్ట్ ఎలక్షన్ల వరకు, కనీసం నెక్స్ట్ ఎలక్షన్ల వరకు, నెక్స్ట్ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే దీనికి వాల్యూ లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో దాచిపెట్టండి, మళ్ళీ ఏమవుతుంది? దీనికి అభ్యంతరం ఏంటి ఎన్నికల కమిషన్కు? ఎందుకు మరి CCTV ఫుటేజ్ డిస్ట్రాయ్ చేయాలి? CCTV ఫుటేజ్ ఉంచుకొని వచ్చి చూడమనండి, చూసుకోండి ఇంకా మీరు ఎవరెవరు వచ్చారని. ఇంకో ఒకే ఓటర్ 5 పోలింగ్ బూత్లో ఓటేసారా లేదా చూడండి. ఎన్నికల కమిషన్ దానికి అంగీకరించదు. మూడవది. నాలుగవది, అసలు ప్రశ్నిస్తే వారిపై దాడి. ప్రశ్నిస్తే ఒక ప్రతిపక్ష నేత ప్రశ్నిస్తే నువ్వు దేశానికి క్షమాపణ చెప్పాలి, ఎన్నికల కమిషన్ అపవాదేస్తావా అని ఇది బెదిరిస్తే ఎట్లంటే, ఒక దేశ పార్లమెంట్లో ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో భాగస్వామి ఆయన ప్రతిపక్ష నేతను బెదిరిస్తుంది ఎన్నికల కమిషన్. నువ్వు క్షమాపణ చెప్తావా అని. క్షమాపణ ఎవరు చెప్పాలి? దేశానికి ప్రశ్నించిన వాడు చెప్పాలా? ప్రశ్నించినా కూడా సమాధానం ఇవ్వడాన్ని నిరాకరిస్తున్న ఎన్నికల కమిషన్ చెప్పాలి. ఇది నాలుగవది. ఐదవది ఏమంటున్నారు? VVPAT మిషన్లు ఉన్నారు. ఎందుకు పెట్టారా? ఈ పనికి మా పల్లెకి పెట్టారా, షోపుడుకు పెట్టారా? ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటే ఈవీఎంలో పడ్డ ఓట్లపైన అనుమానం వస్తే ఆ VVPAT మిషన్లో పడిన ఓట్ల లెక్క పెట్టాలి. దీన్ని ఒక స్టాటిస్టికల్లీ సిగ్నిఫికెంట్ ఒక 10% పోలింగ్ బూత్లో పెట్టండి దేశమంతటా. 10% పోలింగ్ బూత్లో ఈవీఎం డేటాతో క్రాస్ వెరిఫై చేయండి. ఏంటి ఇబ్బంది ఏముంటుంది? ఆరవది, పోనీయండి బ్యాలెట్ పేపర్తో కూడా పెట్టండి 10% ర్యాండమ్గా. మీరు అక్కడ 10% ఎక్కడైనా ర్యాండమ్గా పెట్టండి. సెన్సిటివ్ చాలా తక్కువ మార్జిన్ ఉన్న సీట్లలో పెట్టండి. వ్యూహాత్మకంగా వాటిని చెక్ చేస్తే కంపారిజన్ తెలుస్తుంది కదా. దీనికి అభ్యంతరం ఏంటి? అరే ప్రతిదానికి ఎన్నికల కమిషన్ అడ్డుపడుతుంటే ఆఖరికి తామిచ్చిన ఓటర్ ఐడెంటిటీ కార్డే బీహార్లో అది 20 ఏళ్ళుగా 5-6 ఎలక్షన్లో ఓటేసిన కార్డు ఇప్పుడు పనిచేయదంటుంది. విచిత్రంగా ఉంటుంది. పాస్పోర్ట్ పనిచేస్తూ ఆధార్ కార్డు పనిచేయదంటుంది. పాస్పోర్ట్ 2% ప్రజలకే ఉంది, ఆధార్ కార్డు 87% ప్రజలకు ఉంది. ఆధార్ కార్డు ఉంటేనే పాస్పోర్ట్ ఇస్తారు. పాస్పోర్ట్కు ప్రాతిపదిక ఆధార్ కార్డు, కానీ ఆధార్ కార్డు పనిచేయదంటున్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది. ఆధార్ కార్డు ఓటర్ ఐడెంటిటీ కార్డు సిటిజన్షిప్ ప్రూఫ్ కాదు. ఇవాళ సుప్రీంకోర్టు అది కూడా అన్నది కరెక్టే. కానీ సిటిజన్షిప్ని చెక్ చేసేది వ్యవస్థ, ఎన్నికల కమిషన్ కాదు కదా. సుప్రీంకోర్టు ఈ మాట అన్నది గతంలో. సిటిజన్షిప్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చేయాల్సిన పని, ఎన్నికల కమిషన్ పనే కాదు. ఎన్నికల కమిషన్ ఓట్లను మాత్రమే చూసే పని తప్ప ఎవరు పౌరుడు కాదని ఎన్నికల కమిషన్ చూస్తుందా?
దానికి ఆన్సర్ ఉండాలి కదా. సిటిజన్షిప్ కార్డు అంటూ ఏదైనా ఉందా మనకు ఇప్పుడు ఉదాహరణకు మీకు నాకు ఏదైనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిటిజన్షిప్ కార్డు ఇచ్చిందా మనకి ఇచ్చే కార్డులు ఏంటి ఆధార్ కార్డు, లేదంటే రేషన్ కార్డు, లేదంటే పాస్పోర్టు, లేదంటే ఫోటో ఐడెంటిటీ కార్డు. ఇదే కదా ప్రభుత్వం ఇచ్చే కార్డులు. ఇవి ఏవి పనిచేయవు. పాస్పోర్ట్ పనిచేస్తట, పాస్పోర్ట్ ప్రాతిపదికన ఆధార్ కార్డు, కానీ అది పనిచేస్తాడు, ఆధార్ కార్డు పనిచేయదట. సో సిటిజన్షిప్ ఆధార్ కార్డు ప్రాతిపదిక కాదు, కరెక్టే. మరి ప్రాతిపదిక మీరు ఇంకోటి ఇవ్వండి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎవరి పౌరులో నిర్దేశించి పౌరసత్వ కార్డు ఇవ్వండి. మనకేమైనా సిటిజన్షిప్ కార్డు అని ఉంటుందా? ఉండదు కదా. సో ఇవన్నీ ఏవి సిటిజన్షిప్ కార్డు కాకపోతే మరి ఏంటి? సో అందువల్ల ఓటర్ల జాబితాలో కూడా తాము 20 ఏళ్ళుగా వాడుతున్న 5-6 ఎన్నికల్లో ఓటు వేసిన ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు అదే ఎలిజిబుల్ కాదంటారు. అరే ఎన్నికల కమిషన్ ఇచ్చిన కార్డు చెల్లదంటే బీహార్లో మరి ఏది చెల్లుతుంది? ఎన్నికల కమిషన్ ఇచ్చిన కార్డు, అది వేరే వాళ్ళు ఎవరు ఇయ్యలే. 5-6 ఎన్నికల్లో ఓట్లు వేశారు, 20 ఏళ్ళుగా ఓట్లు వేస్తున్నారు. ఈ ఎన్నికలో చెల్లదట. అలా 65 లక్షల మందికి ఇలా ఓట్ లేదు. అందుకే నిన్న యోగేంద్ర యాదవ్ పట్టుకొచ్చాడు ఇద్దరిని. ఓటర్ల జాబితాలో వాళ్ళను చచ్చిపోయినని చెప్పి వాళ్ళ పేర్లు తీసేశారు. వాళ్ళని సుప్రీంకోర్టు ముందు పెట్టిండు యోగేంద్ర యాదవ్. ఇంకో వీళ్ళను బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డ్రాఫ్ట్ ముసాయిదాలో వీళ్ళు డెడ్ ఓటర్స్ అని చెప్పి వాళ్ళ పేర్లు తీసేశారు. అలా చనిపోయారని చూపెట్టిన 2 ఓటర్లను తీసుకెళ్ళి సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టిండు యోగేంద్ర యాదవ్. ఇంకో చూడండి సార్, వీళ్ళ పేర్లు చచ్చిపోయారని చెప్పి తీసేసిండ్రు, వీళ్ళు బతికే ఉన్నారు చూడండి అని. అరే ఇది అంటే ఇలాంటివి జరగవచ్చు పొరపాట్లు. ఎలక్షన్ కమిషన్ అంటే క్లరికల్ ఎర్రర్ జరుగుతాయి. క్లరికల్ ఎర్రర్ జరుగుతాయి. దాన్ని సవరించే ప్రక్రియ ఉంటుంది కదా. సుప్రీంకోర్టు తీసుకొని చూపెట్టుకోవాల్సిన కర్మేం పట్టింది? ఎన్నికల కమిషన్ తప్పు చేస్తే దాన్ని సరి చేసుకోవచ్చు, ఏముంది? సరి చేసుకునే ప్రక్రియ వేరే రకంగా ఉంటుంది కదా. ఇది సరి చేసుకునే ప్రక్రియ కాదు. కానీ యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టు తెలిపాడు, బీహార్లో వయోజనులు 8.18 crore ఉంటే ఓటర్ల జాబితాలో 7.9 crore ఉన్నారు. ఇప్పుడు ముసాయిదాలో 7.25 crore తగ్గారు, 65 లక్షలు తగ్గారు. ఇంకా ఎంత తగ్గుతారో తెలియదు ఫైనల్గా వచ్చే వరకు. సో ఈ ప్రశ్నలన్నీ అనుమానాలు కలిగిస్తుంటే మరి ఓట్ల చోరీ జరిగిందా? దేశవ్యాప్తంగా అనేక మహదేవ్పురాలు ఉన్నాయా? ఎందుకంటే మహదేవ్పురాలో 1,00,000కు పైగా ఓట్లు దొంగ ఓట్లు చేర్పించారు, బోగస్ ఓట్లు చేర్పించారు అన్నది ఆరోపణ. సో నిజంగానే మహదేవ్పుర స్థాయిలో దేశమంతా జరిగినాయా? దానివల్లనే బీజేపీ 48 సీట్లు ఎక్కువ గెలుచుకుందా? కాంగ్రెస్ ప్రతిపక్షాలు 48 సీట్లు అందుకే కోల్పోయాయా? ఇవన్నిటిని నేనేం ధృవీకరించడం లేదు. నేను అడుగుతున్నది సుప్రీంకోర్టు అన్నది కరెక్ట్. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు, ఎన్నికల కమిషన్ నియామక ప్రక్రియలో ప్రభుత్వము తనకు అనుకూలంగా తెచ్చుకున్న మార్పులు, ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీల పట్ల అనుసరిస్తున్న వైఖరి, పారదర్శకత లేకుండా, జవాబుదారితనం లేకుండా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని బెదిరించేటువంటి వైఖరి, ఇవన్నీ ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పైన నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఎన్నికల కమిషన్ పైన నమ్మకం లేకపోతే ఎన్నికల ప్రక్రియ పైన ఏం నమ్మకం ఉంటుంది? పరీక్షల వ్యవస్థ పైన నమ్మకం లేకపోతే పరీక్షలపై నమ్మకం ఉంటుందా? నమ్మకమే లేనప్పుడు ఇక ఆ ఎలక్షన్ ప్రాసెస్ స్వేచ్ఛగా ఫ్రీగా జరిగినట్టు చెప్పగలమా? సో అందువల్ల ఫండమెంటల్ క్వశ్చన్, ప్రజాస్వామ్యానికి మూలము విశ్వసనీయమైన ఎన్నికల ప్రక్రియ. క్రెడిబుల్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఇస్ ద బేసిస్ ఫర్ డెమోక్రసీ. ఆ క్రెడిబుల్ ఎలక్టోరల్ ప్రాసెస్ నిర్వహించే సంస్థ ఎన్నికల కమిషన్. ఆ ఎన్నికల కమిషనే అధికార పార్టీతో కుమ్ముక్కైంది, అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తుంది అని అనుమానం కలిగినాక ఇక ఎన్నికల ప్రక్రియ ప్రాసనంగా మారిపోతుంది కదా. ఇప్పుడు అదే కదా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నవి. పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఎన్నికలు నిన్న ముగిసాయి, ఉప ఎన్నికలు నిన్న ముగిసాయి సార్. చాలా హోరాహోరీగా జరిగినటువంటి పరిస్థితి, ఉద్రిక్తతల నడుమ ఈ ఎన్నికలు ముగిసాయి. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని తలపించే విధంగా నిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక అనేది జరిగింది. ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే ఈ ఉప ఎన్నికల్లో వచ్చేటటువంటి గెలుపు ఓటములే భవిష్యత్తు రాజకీయాలని ప్రభావితం చేయబోతున్నాయా, అవే శాసించబోతున్నాయా సార్? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఈ జెడ్పీటీసీ ఎన్నికలో, ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో పాల్గొన్న తీరు చూస్తే మీరు అన్న క్వశ్చన్ వస్తుంది, ఎందుకు ఒక జెడ్పీటీసీ ఎన్నికకు ఇంత సీన్ ఎందుకు అని. హోరాహోరీ అనకూడదు, గోరీ అనాలి. సో మీరు గోరీగా పోటీ చేస్తే ప్రతిష్టాత్మకంగా పోటీ పడ్డాయి అంటున్నారు, కాదు అది హింసాత్మకంగా పోటీ పడ్డాయి. సో గోరీగా పోటీ పడ్డాయి, హింసాత్మకంగా పోటీ పడ్డాయి.
ఎందుకు అంటే దీనికి రాజకీయ పార్టీల వ్యూహం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే సాధారణంగా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు కలిస్తే కత్తులతో పొడుచుకునే పరిస్థితి. అక్కడ దాకా రాజకీయాలు పట్టుకొచ్చారు. సో దీనికి ఎక్కడ మొదలైంది అంటే ఎవరు మొదలు పెట్టారని ఆన్సర్ లేదు. ఇందులో ఎవరు మొదలు పెట్టారన్న కన్నా అందరే అని చెప్పాలి. ఎందుకంటే 2000 మీకు లేటెస్ట్గా తీసుకుంటే కుప్పం ఒక ఉదాహరణ. మీరు అడిగారే భవిష్యత్తు రాజకీయాల్ని ఈ జెడ్పీటీసీ ఎన్నికలే శాసిస్తాయా? ఈ ప్రశ్నకు మీకు అనేక ఉదాహరణలు చెప్తాను నేను. మీకు ఒక్క ఉదాహరణ నంద్యాల ఉప ఎన్నిక. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ మీకు 20,000 మెజార్టీతో గెలిచింది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. నంద్యాలతో సహా అనుకుంటా, బహుశా గుర్తులేదు, కానీ నంద్యాలలో 20,000 మెజార్టీతో గెలిచి ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మరి ఎక్కడైనా పోలికుందా ఉప ఎన్నిక దీనికి? రెండో ఉదాహరణ చెప్తాను. 2012లో వైసీపీలోకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ వెనకాల నడవటానికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు అనేక చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. క్లీన్ స్వీప్, ఒక్క సీటు మినహా దాదాపు అన్ని సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఐ థింక్ పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రపురం ఒక సీటు డౌట్ నాకు గుర్తు ఉన్నంత వరకు. సో మొత్తం మీకు క్లియర్గా స్వీప్ చేశారు. వైసీపీ స్వీప్ చేసింది. టీడీపీ డిపాజిట్లు కాపాడుకోవడం కష్టమైంది. ఇది 2012లో. 2014కి వచ్చే వరకు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఇది రెండవ ఉదాహరణ. మూడో ఉదాహరణ చెప్తాను మీకు. దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నిక, జిహెచ్ఎంసి ఎన్నికలు. ఈ మూడిట్లో బీజేపీ బ్రహ్మాండంగా దూసుకొచ్చింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను 2 దుబ్బాక కానీ హుజూరాబాద్ కానీ కైవశం చేసుకుంది. కాంగ్రెస్ పరిస్థితి ఘోరం. హుజూరాబాద్లో 3,000 ఓట్లు, దుబ్బాకలో 3వ స్థానం, జిహెచ్ఎంసీలో 2 సీట్లు. తమ సిట్టింగ్ సీట్ అయిన హుజూర్ నగర్ బీఆర్ఎస్ కోల్పోయింది. నాగార్జున సాగర్లో తమ పార్టీ వెటరన్ జానారెడ్డి ఓడిపోయాడు. ఇది ఉప ఎన్నికల సమయంలో జరిగింది. తర్వాత ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఏమైనా పోలికుందా దీనికి? మీకు 4వ ఉదాహరణ చెప్తాను. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా ప్రతిష్టాత్మక పోటీలో 1000 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ను ఓడించి గెలిచి ఒక రకంగా సంచలనం క్రియేట్ చేశాడు. అదే సీట్లో తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్ రావు 50,000 ఓట్లు ఓడిపోయాడు. మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాడు. మీరే చూడండి, ఎన్నికకి ఎంత తేడా ఉంటుంది దానికి. హుజూరాబాద్లో కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డి ఈటల రాజేందర్ను ఓడించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఏం జరిగింది? ఈటల రాజేందర్ 25,000 మెజార్టీతో గెలిచాడు. కానీ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఓడిపోయాడు. మీకు మొత్తం హుజూరాబాద్ ఎన్నిక తారుమారైపోయింది, కంప్లీట్గా తారుమారైపోయింది. 5వ ఉదాహరణ చెప్తాను. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది. ఆయన వచ్చి మల్కాజ్గిరిలో పార్లమెంటుకి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడంలో నాయకత్వం వహించి ముఖ్యమంత్రి అయి కేసీఆర్ను ముఖ్యమంత్రి కాకుండా చేయగలిగాడు. ఇన్ని ఉదాహరణలు మీకున్నాయి. ఇప్పుడు చెప్పండి మీరు. సో ఒక జెడ్పీటీసీ ఎన్నికనే రాష్ట్ర రాజకీయాలు శాసిస్తుందా? మరి 12 అసెంబ్లీ ఎన్నికలు ఉప ఎన్నికలు శాసించినప్పుడు ప్రతిష్టాత్మకమైన దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఉదాహరణ చెప్పాను. నంద్యాల ఉప ఎన్నికలు 20,000 మెజార్టీ చెప్పాను. రేవంత్ రెడ్డి ఉదాహరణ చెప్పాను. ఇన్ని ఉదాహరణలో మీకు అర్థమవుతున్నది ఏంటి? ఒక ఎన్నికకు మరో ఎన్నికకు మన దేశంలో సంబంధమే లేదు, పోలికే లేదు. మీకు ఇది దేశమంతటా ఇలాంటి 100 ఉదాహరణలు చెప్పగలను. ఇక మరి ఇది ఎందుకు జరుగుతోంది? ఎందుకు రాజకీయ పార్టీలు ఈ రకంగా ఆలోచిస్తున్నాయి? ఇలా టీడీపీ ఏం ఆలోచిస్తుందంటే పులివెందుల గెలిస్తే ఇక జగన్ శాశ్వతంగా రాజకీయ సమాధి చేయవచ్చు అనే లక్ష్యంతో పనిచేస్తుంది. దీనికి కారణం ఏంటి? గతంలో జగన్ అదే లక్ష్యంతో కుప్పంలో పనిచేశాడు. కుప్పంలో మున్సిపాలిటీని గెలిపించటానికి సర్వశక్తులు ఒడ్డాడు. ఏమీ తేడా లేదు. చాలా సీట్లలో అసలు
ఈ ఏకగ్రీవం కల్పించు. ఇప్పుడన్నా కనీసం ఎన్నికలు జరిగాయి. అప్పుడైతే ఎన్నికలు కూడా జరగకుండా కూడా స్థానిక ఎన్నికల్ని అభ్యర్థులు ఎవరిని పోటీ చేయకుండా అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన చెలరేగిన హింసాకాండ మనం చూసాం. అసలు ప్రతిపక్ష అభ్యర్థులు పోటీ కూడా చేస్తానికి వీలు లేని పరిస్థితులతో ఏకగ్రీవంగా చేయించుకున్నారు. ఇప్పుడు టీడీపీ అదే చెప్తున్నారు, ఆ సమయంలో కనీసం ఎన్నికలు కూడా జరగలేదు, మేమన్నా ఎన్నికలు జరుపుతున్నామని. సో అది నిజమే, అసలు ఎన్నికలు కూడా జరగకుండా చేశారు. కుప్పంలో 6 తెలుగుదేశం పార్టీ 6 కౌన్సిలర్లకే పరిమితమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏం జరిగింది? మీరు కనుక కుప్పంలో గెలిపిస్తే మీ ఎమ్మెల్యే అయిన భరత్ను మంత్రి చేస్తానన్నాడు. ప్రజలేమన్నారు, మా ఎమ్మెల్యే మంత్రుడు ఎందుకు, చంద్రబాబు నాయుడు గెలిపిస్తే మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతారు కదా అనుకున్నాను. అనుకొని చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. ఆపరేషన్ కుప్పం మున్సిపల్ ఎన్నికలకే పరిమితమైంది. ఆపరేషన్ పులివెందులు ఇప్పుడు మొదలైంది. నాడు కుప్పంలో జరిగితే ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చంద్రబాబు నాయుడును మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడించి ఇక చంద్రబాబు నాయుడును అధికారంలోకే రాకుండా చేద్దామనుకున్నాడు. పరిస్థితి ఏంటి? వై నాట్ 175 అన్నాడు. 175 ఆల్సో ఇంక్లూడ్స్ కుప్పం. ఎక్కడ మిగిలాడు? 11 సీట్లు మిగిలాడు. వై నాట్ 175 అని 11 సీట్ల పరిమితమయ్యాడు. ఇవాళ ఈ స్థితి వస్తుందని కళ్ళలో కూడా కనలేదు ఎవరు. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత భారీ విజయం వస్తుందని. మరి వై నాట్ 175 అని ప్రతిజ్ఞ చేసి నానా హడావుడి చేసి స్థానిక సంస్థల్ని ఏకపక్షం చేసుకొని కుప్పం మున్సిపాలిటీలో టీడీపీకి పరాభవం చేసి చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో కూడా గెలవలేకపోయాడని ప్రచారం చేస్తే ఆఖరికి మిగిలిన 11 సీట్లు. ఇప్పుడు సరిగ్గా జగన్ చేసిన పొరపాటే మళ్ళీ టీడీపీ చేస్తుంది. ఆపరేషన్ పులివెందుల అని పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తే అన్ని సర్వశక్తులు వడ్డీ ఇక జగన్ పని అయిపోయిందని చెప్పచ్చు. చూడు పులివెందుల్లోనే నిలబెట్టుకోలేకపోయాడు, రాష్ట్రంలో ఎక్కడ నిలబడతాడు, ఇక అయిపోయింది అంటున్నాడు. సో చరిత్ర చెప్పిన పాఠాలు మనకు కళ్ళ ముందుండగా రాజకీయ పార్టీలు ఎందుకు ఇలా వ్యవహరిస్తే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు పులివెందుల్లో న్యాయంగా జరిగినాయి, ఆ స్వేచ్ఛగా ఆ జోలికి నేను వెళ్ళడం లేదు, స్వచ్ఛగానే జరిగినాయి అనుకుందాం. అయినా సాధించేది ఏంటి ఆఖరికి? వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ ఆఫ్ ఫ్రమ్ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ అని చెప్పండి. స్వేచ్ఛగా జరిగినాయా లేదా చర్చలకు కూడా నేను వెళ్ళడం లేదు. కనీసం వాళ్ళు వాళ్ళ ఎన్నికలు కూడా జరగనీయలే, మేము ఎన్నికలు జరిపాం. పులివెందుల్లో చరిత్రలో ఎప్పుడూ ఏకగ్రీవమే. ఏకగ్రీవాల్లో 90% బలవంతపు ఏకగ్రీవాలే. అందులో పులివెందుల్లో ఏకగ్రీవం నిజంగా ఏకగ్రీవం ఉంటుందని ప్రపంచంలో ఎవరు నమ్మడు. మనందరికీ తెలుసు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. సో కానీ ఇవన్నీ నిజమే. కానీ అల్టిమేట్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, పులివెందుల్లో జగన్ ఓడిస్తే రాష్ట్రంలో ఇక జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ ఏంటి? అంటే నాడు కుప్పంలో జరిగిందే నేడు పులివెందుల్లో జరుగుతుంది. సో నాడు రాష్ట్రంలో జరిగిందే రేపు జరుగుతా లేదో నాకు తెలియదు. దట్ కెనాట్ బి స్పెక్యులేటెడ్. బట్ ప్యాటర్న్ మాత్రం సేమ్, చేస్తున్న పొరపాట్లు సేమ్, అనుసరిస్తున్న పద్ధతులు సేమ్. వాళ్ళు ఏకగ్రీవం చేయాలని చూస్తే వీళ్ళు ఎన్నికల్లో ఓడించాలని చూశారు. తేడా అదొక్కటే. ఏం రేపు ఫలితం మీ సేమ్ ఉంటుందా లేదా మనం 2029లో చూద్దాం. మరోసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు సార్. తన మంత్రి పదవి విషయంలో అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవి ఉంటే తప్పేంటి, ఆ రోజు పార్టీలో చేర్చుకునేటప్పుడు సమీకరణాలు గుర్తుకు రాలేదా అంటూ ఆయన స్ట్రైట్గా అడగడం జరిగింది. మరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఈ మంత్రి పదవి విషయంలో ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఆయన్ని ఇంకా ఇది చేయలేకపోతోంది, సర్ది చెప్పలేకపోతోంది సార్? సర్దేపాలని మంత్రి పదవి ఇవ్వాలి, అదొక్కటి తప్ప మీరు ఏమంటారు? ఆయన ఆ ఒక్కటి అడగక నాది ఇష్టం అంటుంది. ఆ ఒక్కటే కావాలని రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. అందుకే మంత్రి పదవి గురించి మాట్లాడతలేడు. తన మంత్రి పదవికి రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నాడని రాజగోపాల్ రెడ్డి నమ్మకం. అందుకే ఇవాళ కూడా నా పత్రికలో వచ్చాను, నా మంత్రి పదవి రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసని. అందువల్ల కాంగ్రెస్లోనే ఉండి, అంటే గతంలో ఏమో కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్ష పదవి తనకి ఇవ్వకపోతే రాజీనామా చేసి మునుగోడులో ఉప ఎన్నికకు వెళ్ళాడు. ఆ రకంగా కాంగ్రెస్ను దెబ్బతీద్దామని ప్రయత్నం చేశాడు, కానీ అది సక్సెస్ కాలే. మునుగోడు ఉప ఎన్నికల్లో తన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా కోల్పోయాడు. బీజేపీ 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలవలేకపోయింది. అది నేను చెప్పింది కాదు, రఘునందన్ రావు చెప్పాడు, మునుగోడులో 100 కోట్లు ఖర్చు పెట్టామని. అమిత్ షా వచ్చి ప్రచారం చేసిన మునుగోడులో ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవలేకపోయింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 2 సార్లు గెలిచాడు, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఓడిపోయాడు.
సో దానికి కారణాలు ఏదన్నా కానివ్వండి, కేసీఆర్ సర్వశక్తులు వడ్డాడు, బీజేపీ కూడా సర్వశక్తులు వడ్డింది, కమ్యూనిస్టుల మద్దతు తీసుకుంటారు రాజకీయ పార్టీలు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మద్దతు తీసుకోలేదా? రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు తమకు ఎన్నికల్లో కలిసి వచ్చేటువంటి అన్ని అంశాలను కలుపుకొని ఉంటాయి కదా. లేదంటే మా వామపక్షాలు బీజేపీకి మద్దతు ఇస్తాయా? అది అండర్స్టూడ్ కదా. బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తే వామపక్షాలు బీఆర్ఎస్కి మద్దతు ఇస్తాయి. ఇది స్టేట్ క్వశ్చనే కదా. బీజేపీని ఓడించడమే తమ రాజకీయ లక్ష్యం వామపక్షాలు పనిచేస్తున్నప్పుడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి రంగంలో దిగుతుంటే వామపక్షాలు బీఆర్ఎస్కి మద్దతు ఇస్తాయి, అడగకపోయినా మద్దతు ఇస్తాయి, అందులో ఆశ్చర్యమే ఉంది. సో ఇది జరిగిన తర్వాత నీకు అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. సో అల్టిమేట్గా మునుగోడులో అప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు కనుక అప్పుడు రాజీనామా చేశాడు. ఇప్పుడు బహుశా రాజీనామా కూడా చేస్తారని అనుకోను. కాంగ్రెస్లోనే ఉంటూ రోజు రేవంత్ రెడ్డి పైన ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. అందుకే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, నువ్వెలా చెప్తావు అని చెప్పి ట్వీట్ ఇచ్చేశారు. సో కాంగ్రెస్లో ఉంటూ రోజు పార్టీ హైకమాండ్కు చికాకు కలిగించే రీతిలో స్పందిస్తూ ఉంటారు. అది ఎంతకాలం ప్రభావం చూపుతుంది? నమస్తే తెలంగాణకు పేజ్ 1 వార్త అవుతూ ఉంటాయి, డౌటే లేదు. మిగతా పేపర్లు కూడా అప్పుడప్పుడు వస్తాయి. కానీ ఎకనామిక్స్లో లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అని ఉంది. అంటే ఒకే మాట నువ్వు 10 సార్లు అంటే మొదటిసారి ఉన్నంత ప్రభావం 5వ సారి ఉండదు, 5వ సారి ఉన్నంత ప్రభావం 10వ సారి ఉండదు. తర్వాత ప్రజలు లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఉన్నది ఎప్పుడు రోజు మాట్లాడేదే కదా అని. అయితే రాజగోపాల్ రెడ్డి రైజ్ చేస్తున్న అంశం తప్పు కాదు, అది మాత్రం నిజమే. ఎందుకంటే అది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇటీవల అన్నారు, నిజమే రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది కానీ సమీకరణల ద్వారా వల్ల మేము ఇవ్వలేకపోతున్నామని. సమీకరణలు ఏంటి? 2 చెప్తున్నారు. ఒకటి, నల్గొండలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి మంత్రులు ఉన్నారు కనుక మేము 3వ మంత్రి ఇవ్వలేము అని, మరో మంత్రి ఇవ్వలేమని. సో ఆయన దానికి సూటిగానే ప్రశ్న అడిగారు. సమీకరణ అంటే మొదటిది జాగ్రఫీ, రెండవది డెమోగ్రఫీ. మొదటి జాగ్రఫీ దానికి రాజగోపాల్ రెడ్డి సమర్థవంతంగా ఆన్సర్ చేశాడు. మరి ఖమ్మంలో 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3 మంత్రులు ఎట్లయ్యారు? మీకు అక్కడ బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట 3 మంత్రులు అయ్యారు. మన నల్గొండలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట మరో మంత్రి అయితే ఇబ్బంది ఏమున్నది? ఈ లాజిక్ ఎట్లా కరెక్ట్ అంటున్నాడు. అది రాజగోపాల్ రెడ్డి వాదన సరైందే కదా. మీరు నిజంగానే ఒక జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది అనే కారణాన్నే మీరు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి డినై చేస్తే, మీరు నల్గొండకే కాదు ఖమ్మంలో కూడా ఒక మంత్రి పదవి తీసేసి నిజామాబాద్కి ఇవ్వాలి, ఆదిలాబాద్కి ఇవ్వాలి. నిజామాబాద్కి ఇవ్వాలి, ఆదిలాబాద్ కన్నా వివేక్ వచ్చాడు ఈ మధ్య. నిజామాబాద్కి ఒక్క మంత్రి లేడు, హైదరాబాద్కి ఒక్క మంత్రి లేడు. మీరు హైదరాబాద్కు నిజామాబాద్కి ఇవ్వాలి కదా మంత్రి పదవులు. ఖమ్మంకు మరి 3 ఎందుకు ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నాడు. అందువల్ల లాజిక్ అయితే రాజగోపాల్ రెడ్డి చెప్పేది కరెక్ట్. సో ఒకటి, మీరు చెప్తున్నట్లు జిల్లాలకు ఎక్కువ మంత్రులు అంటే ఖమ్మంకు 3 ఇచ్చినప్పుడు 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే నల్గొండలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండడానికి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? ఇది మొదటి క్వశ్చన్ కరెక్ట్. ఇక రెండవది ఏంటి, ఒకే కుటుంబంలో ఇద్దరు అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డికి మంత్రి పదవి ఇచ్చాం కనుక రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వద్దు. ఒకే కుటుంబంలో ఇవ్వకూడదని ఎక్కడ రూల్ ఉంది? కాంగ్రెస్లో రూల్ ఉంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ 3 ఎందుకు ఎంపీలుగా ఉంటారు? సో 3 మరి ఒకే కుటుంబం కదా. 3 ఒకే కుటుంబానికి చెందిన 3 ఇలా పార్లమెంట్లో ఉన్నారు కదా, రాజ్యసభలో 2 లోక్సభలో. అంటే గాంధీల కుటుంబానికి వర్తించని ప్రిన్సిపల్ రాజగోపాల్ రెడ్డికి ఎందుకు వర్తిస్తుంది? అయినా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి 2 ఇండిపెండెంట్ పొలిటికల్ లీడర్స్. ఒకరి మీద ఆధారపడి ఇంకో రాజకీయ నాయకులు కాలేదు. రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డితో పోలిస్తే ఏం అసమర్థ నాయకుడు ఏమి కాదు. ఆయన ఏదైనా లీడర్ ఇన్ హిజ్ ఓన్ ప్రొఫైల్ కదా. రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్గా రాజకీయాల్లో పాపులర్ కాదు కదా. రాజగోపాల్ రెడ్డిగానే గుర్తింపు ఉన్నది, వెంకరెడ్డి బ్రదర్గానే గుర్తింపు ఉంటే వేరే విషయం. ఆయన వెంకరెడ్డి బ్రదర్ కోటాలో రాజకీయాలు ఎదగలే, సొంత కోటాలో ఎదిగాడు కదా. అట్లంటే మీరు కాంగ్రెస్లో చేర్పించుకున్న రోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి బీజేపీలో తీసుకొచ్చాను, వేరే పార్టీ నుంచి వచ్చాడు కదా. అప్పుడు మరి ఒకే కుటుంబంలో ఇద్దరు ఎందుకు? మాకు ఓరు బీజేపీలో ఉండనియండి, వాడు కాంగ్రెస్లో ఉండనియండి కాంగ్రెస్ అనుకున్నదా? అప్పుడు ఏమో మాకు ఒకే కుటుంబంలో అయినా ఇద్దరండి అన్నారు. మరి అప్పుడు గుర్తులేదా? మరి ఒకే కుటుంబం కదా, మీరు అవసరం లేదు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి సరిపోతాడు, మీరు బీజేపీలో ఉండండి అని చెప్పచ్చు కదా. బీజేపీలో ఉన్న అతను మీరు రండి, మీరు కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ బలపడుతుంది, కాంగ్రెస్ ఊపొస్తుంది, అందువల్ల మీరు రండి, మీకు మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేశారు.
రాజగోపాల్ రెడ్డి అదే అడుగుతున్నాడు. సో రాజకీయాల్లో నువ్వు ఒక వాగ్దానం చేసి ఇవ్వకపోతే రేపు జరగబోయే నష్టం ఏంటి అంటే ఇంకో ఎవరన్నా నమ్మకం ప్రామిస్ చేస్తే నమ్మరు. రాజగోపాల్ రెడ్డి వాదన ఏంటి అంటే తాను కాంగ్రెస్లోకి రావడం వల్లనే ఒక వాతావరణం మారింది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి రావడము తర్వాత వివేక్ వచ్చాడు. రాజగోపాల్ రెడ్డి ప్రభావము రావడం అనే రాజకీయ ప్రభావము వివేక్ లాంటి వాళ్ళని రప్పించడమే కాకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వారు కూడా కాంగ్రెస్లోకి వచ్చారు. నిజంగానే రాజగోపాల్ రెడ్డి మునుగోలులో బీజేపీ అభ్యర్థిగా గెలిచి ఉంటే బహుశా ఈ నాయకులందరూ కాంగ్రెస్లో వచ్చి ఉండేవారు కాదు. అప్పుడు రాజకీయ పరిస్థితి ఎలా ఉండేది మనం ఎవరైనా చెప్పలేం. రాజగోపాల్ రెడ్డి ఏమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు, బీజేపీ కాస్త సీట్లు పెరిగేది, అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి అధికారంలోకి వచ్చేది అంటారు. అప్పుడు నోబడి నోస్ వాట్ విల్ హ్యాపెన్. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాకపోతే ఏమయ్యేది అంటే ఎవరు చెప్పగలుగుతారు? పోర్చుగల్ వాళ్ళు వచ్చాడో డచ్చోడు వచ్చాడో ఎవరు రాకపోయేటాడో తెలియదు కదా. సో బట్ డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి రైజ్ చేస్తున్న పొలిటికల్ పాయింట్ కరెక్ట్. ఎందుకంటే ఒక జిల్లాలో ఎక్కువ మంది ఇవ్వాలనే కారణం కానీ ఇద్దరున్నారన్న కారణం కానీ డినై చేయడం కరెక్ట్ కాదు. పైగా తనను పార్టీలో చేర్చుకున్నప్పుడు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదని నేను అడుగుతున్న క్వశ్చన్ జెన్యూన్ క్వశ్చన్, లెజిటిమేట్ క్వశ్చన్. కానీ అదే సమయంలో రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితుల్లో తాను ఎలా వ్యవహరించాలి అనేది ఇట్ ఈస్ రాజగోపాల్ రెడ్డి స్టాండ్. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరోసారి మునుగోడు ఉప ఎన్నిక తెస్తాను అని ఒక రకంగా అల్టిమేటం ఇస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఈ విల్ డూ ఇట్. కాంగ్రెస్లోనే ఉంటూ తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నారని అనుకున్న వారిపైన పోరాటం చేస్తుంటాడు. ఆయన అనుకునేది రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అని అనుకుంటున్నాడు. హైకమాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్న రేవంత్ రెడ్డికి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలన్న ప్రిఫరెన్స్ ఉంది కనుక ఆయన అడ్డుపడుతున్నాడు అన్నది రాజగోపాల్ రెడ్డి భావన. అందువల్ల రోజు కాంగ్రెస్లోనే ఉంటూ రేవంత్పై అటాక్ మొదలు పెడతాడు. బీజేపీలో ఉంటూ కిషన్ రెడ్డి పైన రాజా సింగ్ అటాక్ పెట్టినట్లు, బీఆర్ఎస్లోనే ఉంటూ కేటీఆర్పై కవిత అటాక్ పెట్టినట్లు, కాంగ్రెస్లోనే ఉంటూ రేవంత్ రెడ్డి పైన రోజు అటాక్ పెట్టే అవకాశమే కనబడుతుంది. ఇక సెక్యూరిటీ మోసంపై గౌతమ్ అదానీ మీద అమెరికాల కేసు నేపథ్యంలో సమన్ల జారీకి భారత్ సహకారం కోరింది అమెరికా SEC. అయితే 10 నెలలు గడిచిన నోటీసులు ఇవ్వని మోదీ ప్రభుత్వం అంటూ ఏమాత్రం సహకరించట్లేదు మోదీ ప్రభుత్వం అంటున్నారు. అంటే దీనిని బట్టి చూస్తే అదానీని రక్షించే ప్రయత్నంలో ఉన్నారా? ఆప్తమిత్రుడికి అండగా రక్షగా నిలిచారా మోదీ? దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఆప్తమిత్రుడు మోడీని అదానీని కాపాడుతున్నాడు అన్నది ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్. రియాలిటీ ఏంటి? రియాలిటీ అయితే 10 నెలలుగా అదానీ పైన అమెరికన్ ఫెడరల్ కోర్ట్, న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో అమెరికన్ సెక్యూరిటీస్ కమిషన్ వారు కేసేశారు. ఇతను అదానీ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లో భారతదేశంలో అవినీతికి పాల్పడ్డాడు. లంచాలు ఇచ్చి అందులో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఇలా కాంట్రాక్ట్లు పొందడన్నది ఆరోపణ. ఈ ఆరోపణ పైన చంద్రబాబు నాయుడు పొరపాటున కూడా జగన్ పైన కేసు పెట్టాడు. ఎందుకంటే అదానీ ఉన్నాడు కనుక జగన్ పైన కేసు లేదు. ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదు అంటే రద్దు చేస్తే రాష్ట్ర ఖజానాకు 3000 కోట్ల భారం వస్తుందని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. రద్దు చేయకండి, కానీ అవినీతి పాల్పడే జగన్ పైన ఎందుకు కేసు పెట్టారంటే పెట్టాము, ఎట్టి బస్సులో పెట్టాం. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పైన మద్యం కేసు, ఈ కేసు, ఆ కేసు ఉంది, కానీ అదాని కేసు ఎందుకు లేదు చెప్పండి. అమెరికన్ కోర్టులో 1750 కోట్లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని ఆరోపణ ఉంటే, మీరు ఆరోపణ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉండకపోవచ్చు, కానీ మీరు చదవండి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకని ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెద్దలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాకపోతే మళ్ళీ గౌతమ్ అదానీ, సాగర్ అదానీలు జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాతే కదా ఈ అగ్రిమెంట్ కుదిరింది. సో క్లియర్గా అమెరికన్ కోర్టులో కేసున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పొరపాటున జగన్మోహన్ రెడ్డి పైన ఏ కేసు పెట్టడం లేదు. ఎందుకంటే అవినీతికి పాల్పడిందని ఆరోపణ జగన్ మీద ఉన్న, ఇచ్చింది అన్న ఆరోపణ అదానీపై కదా. ఇచ్చినవాడు అదానీ అయినప్పుడు పుచ్చుకున్నవాడి పైన కేసు పెట్టగలరా చంద్రబాబు నాయుడు? సో అది సాధ్యమా? మరి ఏ అదృశ్య శక్తి ఈ అదానీ అవినీతి కేసులో జగన్మోహన్ రెడ్డిని పైన చంద్రబాబు నాయుడు కేసు పెట్టకుండా చేయగలుగుతుంది? ఆ అదృశ్య శక్తి ఎవరు అనేది మనకు అర్థమవుతుంది కదా. అలాగే ఇప్పుడు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో అమెరికన్ సెక్యూరిటీస్ కమిషన్ వారే
కోర్టులో దాఖలు చేసింది ఇది. ఇప్పుడు మీరు చెప్పింది ఏది 10 నెలలుగా సమ్మన్లు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నా మేము ఏమీ చేయలేకపోతున్నాం, ఎందుకంటే భారత ప్రభుత్వం సహకరించడం లేదు అని. ఇదేదో రాజకీయ ఆరోపణ కాదు, రాహుల్ గాంధీ ఆరోపణ కాదు ఇది, ఈ ఆరోపణ కాదు ఇది. యుఎస్ న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో అమెరికన్ సెక్యూరిటీస్ కమిషన్ వాళ్ళు నమోదు చేసిన స్టేటస్ రిపోర్ట్. ఇది సెకండ్ స్టేటస్ రిపోర్ట్ ఈ కేసులో. ఎందుకంటే అమెరికన్ చట్టాల ప్రకారం ఏంటంటే అమెరికన్ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నా, అమెరికన్ స్టాక్ మార్కెట్లలో ప్రమేయం ఉన్నా, ప్రవేశం ఉన్నా, వారు ప్రపంచంలో ఎక్కడ అవినీతికి పాల్పడినా అమెరికాలో కేసు పెడతారు. ఇది అమెరికా చట్టాలు చెప్తున్నది. కారణం ఏంటంటే అమెరికన్ కార్పొరేట్ కంపెనీలు లంచాలు ఇచ్చి ప్రపంచంలో అనేక దేశాల్లో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నారు కనుక దాన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన చట్టం. అందువల్ల అదానీ కంపెనీ అమెరికన్ కోర్టుల నుంచి అప్పులు తీసుకున్నారు కనుక, అమెరికన్ మార్కెట్ల నుంచి మనీ రైజ్ చేశారు, క్యాపిటల్ రైజ్ చేశారు కనుక అదానీ కంపెనీ చెందిన గ్రీన్ ఎనర్జీ భారతదేశంలో సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ల కొరకు లంచాలు ఇచ్చినా అది అమెరికాలో కూడా కేసేది. అది కారణం అమెరికాలో కేసేయడానికి. కానీ అమెరికన్ చట్టాల ప్రకారం ప్రతివాదికి, అంటే ఎవరిపైన అయితే కేసు పెట్టారో వాళ్లకు సమ్మన్లు జారీ చేయాలి, ఫిర్యాదు పత్రం కూడా జారీ చేయాలి, ఛార్జ్షీట్ కూడా ఇవ్వాలి. అది ఇవ్వాలి అంటే భారత ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి. ఎందుకంటే 2 సావరెన్ కంట్రీసు, గౌతమ్ అదానీ ద సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉంటున్నాడు కనుక ఆయనకు త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి, ఇంకో మార్గం లేదు. సో ఆయనకు పర్సనల్గా పంపినా మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పోవాలి. దానికి మోడీ ప్రభుత్వం 10 నెలలుగా ఎన్నిసార్లు అడిగినా, ఎంత ప్రయత్నం చేసినా గౌతమ్ అదానీకి ఇవ్వడం లేదు. అంటే మరి ఇప్పుడు దీని నుంచి మీరు ఇన్ఫరెంట్ డ్రా చేసుకోవచ్చు. ఆప్తమిత్రుని కాపాడేందుకైనా అదానీకి రక్షగా మోడీ ఈవెన్ ట్రంప్తో వాణిజ్య ఒప్పందములో అదానీని కాపాడడం కోసం భారత ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తారా? ఇవన్నీ క్వశ్చన్ మార్కులు పెట్టుకొని మన వార్తలు రాష్ట్రానికి అవకాశం ఉన్నవి. సో అదానీపై ట్రంప్ అదానీకి రాయితీ భారత్కు వాయింప, ఆ అదానీకి రాయితీ భారత్కు వాతలు పెడతాడా ట్రంప్? ఇవన్నీ మనం వెండితెరపై చూడాల్సింది. బట్ ఇప్పటి వరకైతే ఫ్యాక్ట్ నెంబర్ 1, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికన్ కోర్టులకు, అమెరికన్ న్యాయ ప్రక్రియకు సహకరించడం లేదు అదానీపై కేసులో అన్నదైతే క్లియర్. ఎవరిని కాపాడేందుకు? మరి అదాని కాపాడేందుకు కాకపోతే నాగేశ్వరిని కాపాడేందుకు కాదు కదా. చైనా టారిఫ్లపై సమయాన్ని మరికొంత వాయిదా వేసింది. 90 రోజులు వాయిదా వేసినట్టు ట్రంప్ ప్రకటించడం జరిగింది. అంటే చైనా విషయంలో ఒక రకంగా, భారత్ విషయంలో ఒక రకంగా. భారత్ మీద సుంకాలు విధించడంలో ట్రంప్ ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. మరి అదే చైనా విషయంలో ఇంత సమయం కూడా ఇస్తుంది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చైనా అంటే ట్రంప్ భయపడుతున్నారా? ఎలా చూడాలి సార్? అంటే ఏప్రిల్లో 245% ట్యాక్స్ వేసిండు చైనా పైన ట్రంప్. ఆ తర్వాత దాన్ని మళ్ళీ 145%కేమో తగ్గించాడు. చైనా కూడా రిటాలియేషన్గా 125% ట్యాక్స్ వేసింది. వేసి ఇక మేము ఈ పిచ్చి రేస్లో పాల్గొనము, 125% తర్వాత నువ్వు ఎంత పెంచినా దాని విలువ ఏమీ లేదు. ఎందుకంటే ఎవడు కూడా ఒక్క వస్తువు కొనడు, కొంటే కదా ట్యాక్స్ పడేది. ఒక స్టేజ్ దాటాక ఎవడు కూడా ఆ వస్తువును ఖరీదే చేయడు. అలాంటప్పుడు 125 వేసినా 1125 వేసినా తేడా లేదు కనుక వీ విల్ నాట్ జాయిన్ దిస్ మ్యాడ్ రేస్ అనే చైనా ఊరుకుంది, అక్కడ ఆగింది. మేలో జెనీవాలో అమెరికా చైనాల చర్చలు జరిగి దీన్ని తగ్గించడానికి అంగీకరించారు. ఇప్పుడు అమెరికా 30% ట్యాక్స్ వేస్తుంది, చైనా 10% ఏమో ట్యాక్స్ వేస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఫైనల్గా ఒప్పందం కుదరాలి. ఈ ఒప్పందం కుదరటానికి మరో 90 రోజుల వెసులుబాటు ఇచ్చాడు ట్రంప్ ఏకపక్షంగా. మీరు నవంబర్ వరకు ఇప్పుడు అవకాశం ఉంటుంది. మనకు తెలుసు ఇండియా పైన ఆల్రెడీ ఆగస్టులోనే, ఈ నెలలోనే 25% ఇంప్లిమెంటేషన్ మొదలయ్యాయి. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందుకు మరో 25% వడ్డించాడు. అది ఆగస్టు 27 నుంచి అమలవుతుంది. మరి భారత్ పైన 50% సుంకాలు ఆల్రెడీ, అందులో 25% అమలై మరో 25% ఆగస్టు 27 నుంచి ఎందుకు అమలవుతున్నాయి? చైనాకు నవంబర్ వరకు కూడా ఎందుకు అవకాశం ఇచ్చాడు? చైనా అమెరికాకు మిత్రదేశం కాదు, స్ట్రాటజిక్ రైవల్. ఇండియా మిత్రదేశం, స్ట్రాటజిక్ పార్ట్నర్.
స్ట్రాటజిక్ పార్ట్నర్ పైనేమో వార్తలు వాయింపులు దాడులు, స్ట్రాటజిక్ రైవల్కోమో వెసులుబాట్లు రాయితీలు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇలా జరుగుతుంది? చైనాకోమో టారిఫ్లు వాయిదా వేస్తున్నాడు, ఇండియాకోమో టారిఫ్ల మోత విధిస్తున్నాడు. నిజమే రష్యన్ ఆయిలే కారణమైతే ఇండియానే కొంటుందా? చైనా కొనడం లేదా? ఇండియా కన్నా చైనా ఎక్కువ కొంటుంది. మీరు ఈవెన్ ముడి చమురులో కూడా రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% చైనా కొంటే 38% ఇండియా కొంటుంది క్రూడ్ ఆయిల్లో. మీకు ఎల్ఎన్జీలో 21% రష్యన్ ఎల్ఎన్జీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్లో 21% చైనా కొంటుంటే ఇండియా దాదాపు నెగ్లిజిబుల్. అలాగే పైపుడ్ గ్యాస్లో చైనా 30% కొంటుంటే ఇండియా నెగ్లిజిబుల్. సో అందువల్ల ఈవెన్ ఒక్క క్రూడ్ ఆయిల్లోనే ఇండియా సబ్స్టాన్షియల్ అమౌంట్ కొంటుంది, అందులో కూడా మనకన్నా చైనానే ఎక్కువ కొంటుంది. ఇక ఇది కాక ఇరానియన్ ఆయిల్ కూడా ఉంది. అమెరికా శాంక్షన్ చేసింది ఒక్క రష్యన్ ఆయిలే కాదు, రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్సే కాదు, ఇరానియన్ ఆయిల్ ఎక్స్పోర్ట్, వెనిజులన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా శాంక్షన్. వెనిజులా పక్క పెడితే ఇరానియన్ ఆయిల్ తీసుకుంటే ఇండియా అసలు ఇరాన్ నుంచి ఆయిలే కొనడం లేదు. అమెరికా ఆంక్షల వల్ల ఇండియా జీరోకి తెచ్చుకుంది. ఒకప్పుడు 10 to 12% ఆఫ్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ వర్ ఫ్రమ్ ఇరాన్. కానీ ఇప్పటికీ ఇరానియన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 90% చైనానే కొంటుంది. మరి అయినా చైనాకు రాయితీ ఏంటి, ఇండియాకు వాయింపు ఏంటి? ఫ్యాక్చువల్గా ఎక్కడన్నా ఉండాలి కదా. దీనికి మరి కారణం ఏంటి అంటే, మనం ఇంతవరకు ట్రంప్ పేరు పెట్టి కూడా ప్రశ్నించడానికి మన ప్రధానమంత్రి సిద్ధంగా లేడు. చైనా ట్రంప్ను వాయించి వదిలేసింది. చైనా సింప్లీ వాయించి వదిలేసింది. ట్రంప్కు అర్థమైన పద్ధతి ఏంటంటే, భయపెడితే భయపెట్టించుకుంటాడు, తిరగబడితే పారిపోతాడు. ఇది ట్రంప్ లక్షణం. మీరు ప్రపంచంలో అనేక దేశాల అనుభవాలు చూడండి, ట్రంప్ బిహేవియరల్ స్టైల్ ఇది. చైనా వాడు తిరగబడ్డాడు, మనం తిరగబడలే. ఇప్పటికీ మనం రిటాలియేటరీ టారిఫ్ వేయలే. అంటే మా పైన మీరు 50% వేస్తే మీపై కూడా మేము 50% వేస్తామని భారతదేశం అన్నదా? ఇప్పటికీ అనలే. కానీ చైనా ఆల్రెడీ వేసేసింది. 145% అమెరికా వేస్తే 125% చైనా వేసింది. ఏం చేసుకుంటే వేసుకోపో అన్నది. మరి ఇండియా ఎందుకు వేయలేకపోతుంది? వాణిజ్య లోటు అందామా, మనతో అమెరికాకు ఉన్న వాణిజ్య లోటు కన్నా చైనాతో ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. రష్యన్ ఆయిల్ అందామా, మనకన్నా చైనా ఎక్కువ ఉంటుంది. పోనీ రిలేషన్ అందామా, మనతో ఫ్రెండ్షిప్ ఉంది, చైనాతో శత్రుత్వం ఉంది. ఏ రకంగా చూసినా మరి చైనా పట్ల రాయితీలు ఉండకూడదు. ఎందుకు? ట్రంప్ చైనాకు ఒక రకంగా భయపడుతున్నాడు. చైనా ఏం చేసింది? రిటాలియేషన్లో భాగంగా చైనా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఉదాహరణకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ సరఫరా పైన ఆంక్షలు పెట్టింది. దాంతో అమెరికన్ క్రిటికల్ మెటీరియల్స్ ఇవి లేక అమెరికా ఇబ్బందుల్లో పడడం మొదలుపెట్టింది. రెండవది హాలిడే షాపింగ్ అని ఉంటుంది. అమెరికాలో మీకు ఇయర్ ఎండింగ్ అనేది క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది కనుక హాలిడే సీజన్, ఇయర్ ఎండింగ్ ఇది హాలిడే సీజన్ ఫర్ అమెరికా. ఈ హాలిడే సీజన్లో భారీగా షాపింగ్ ఉంటుంది. సో దానికి ముందుగా అమెరికన్ రిటైలర్స్ ఈ డిసెంబర్ జనవరిలో హాలిడే సీజన్ కనుక సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో ఇంపోర్ట్ చేసుకొని స్టాక్స్ పెంచుకుంటారు. ఎందుకంటే తర్వాత మీకు భారీగా షాపింగ్ ఉంటుంది కనుక. సో ఈ టైంలో కనుక చైనా, ఎందుకంటే అమెరికా రిటైలర్స్ ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల్లో అత్యధికం చైనా నుంచే. ఇప్పుడు కనుక చైనా పైన టారిఫ్లు ఉంటే మామూలుగా ఉండదు, బీభత్సంగా అమెరికాలో వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆల్రెడీ అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల ఈ అవకాశాన్ని చైనా వాడుకుంటుంది. అంటే చైనా పైన అమెరికా ఆధారపడడం వల్ల మీకు చైనాకు ట్రంప్ భయపడాల్సిన పరిస్థితి. మూడవది ఏంటి? అమెరికన్ ట్రెజరీస్లో, అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో పెద్ద ఎత్తున చైనా పెట్టుబడి పెట్టింది. చైనా కాదు, జపాన్ కూడా పెట్టింది. ఆ మధ్య జపాన్ వాళ్ళు కాస్తంత అమ్మేస్తే అమెరికన్ బాండ్ ప్రైసెస్ భారీగా పడిపోయాయి. చైనా కూడా ఒక ఇండికేషన్ ఏమిచ్చిందంటే, జపాన్ కొద్దిగా అమ్మితేనే మీ పరిస్థితి ఇట్లయింది, మేము కనుక భారీగా అమ్మడం మొదలు పెడితే చైనా ప్రభుత్వ బాండ్ మార్కెట్ కాస్త కుప్పకూలుతుంది. చైనా ఎకానమీ, చైనా కనుక ఆ షాక్ ఇస్తే అమెరికన్ ఎకానమీ విలవిలలాడుతుంది, అమెరికన్ స్టాక్ మార్కెట్లు దెబ్బతింటాయి, అమెరికన్ ప్రభుత్వ బాండ్లకు ట్రెజరీ బిల్లకు విలువ లేకుండా పోతుంది.
అందువల్ల ఈ రకంగా చైనా బెదిరించడం వల్ల అమెరికా అనివార్యంగా వినాల్సి వస్తుంది. అందుకే ట్రంప్ ఇవాళ ఎట్లా బయటపడాలి ఎగ్జిట్ స్ట్రాటజీ లేక విలవిల తాడలాడుతున్నాడు. జింపింగ్ ఈజ్ మై ఫ్రెండ్ సో అని మొదలు పెడుతున్నాడు. మోడీ ఫ్రెండ్ కాదన్న జింపింగ్ ఫ్రెండ్ అట. సో అందువల్ల చైనాతో ఇప్పుడు జింపింగ్తో సమ్మిట్ మీటింగ్ కోసం ఆరాటపడుతున్నారు. చైనాతో ట్రంప్ జింపింగ్ సమ్మిట్ మీటింగ్ పెట్టుకొని దీన్ని ఏదో రూపంలో తానే గెలిచానని చూపెట్టుకొని చైనాతో మొదలుపెట్టిన ఈ వాణిజ్య పోరు నుంచి బయటపడాలని ట్రంప్ చూస్తున్నాడు. వాస్తవంగా ట్రంప్ అనుకున్నాడు ఏంటంటే ఇదే బుల్లి అంటారే, ఎవరినైనా బెదిరించగలం అనుకుంటాడు. వీధి రౌడీ ఉంటాడు అనుకోండి, వాడు ఏం కన్నాలు తిప్పుతూనే ఉంటాడు, అమ్మ ఎవరినైనా అంత చూస్తూ ఉంటాడు, అంతకన్నా బలమైన వాడు వచ్చి కొడితే పారిపోతాడు. సో ట్రంప్ ఏమనుకున్నాడు, నేను ఎవరినైనా బెదిరిస్తా అనుకున్నాడు. పుటిన్ దగ్గర డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇప్పుడు అలాస్కాకు పరుగులు తీస్తున్నాడు, అమెరికన్ టెరిటరీ అలాస్కా, కానీ ఐఎమ్ గోయింగ్ టు రష్యా అంటున్నాడు. చూడండి ట్రంప్ బయట చూడండి, ఐఎమ్ గోయింగ్ టు రష్యా అంటున్నాడు. ఆయనకు అలాస్కా రష్యాలో ఉందనుకుంటున్నాడేమో. 1867లోనే రష్యాను పాలించిన జార్ చక్రవర్తి దాన్ని అమెరికాకు అమ్మేశారు $7.2 బిలియన్. ఆండ్రూ జాన్సన్ అని అమెరికన్ ప్రెసిడెంట్ ఉండగా. సో మరి అబ్రహాం లింకన్ తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయినా మరి ఎందుకు అంటున్నాడో ట్రంప్ తెలియదు. ఐఎమ్ గోయింగ్ టు రష్యా అంటున్నాడు. మరి అలాస్కాన్ రష్యాకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడో తెలియదు. ఎందుకంటే ఆ పుటిన్ వినడం లేదు, డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇక్కడ చైనా వాళ్ళు కూడా పనిచేయడం లేదు. అందుకే ఇండియా దొరికింది, ఇండియా మీదే గుర్తున్నాడు. అలాస్కాలో ఆగస్టు 15న పుతిన్ ట్రంప్ భేటీ ఉండనుంది. తర్వాత పుతిన్ అండ్ జెలెన్స్కీ కూడా చర్చలు జరిగేలా చూస్తాను వాళ్ళిద్దరి మధ్య అంటున్నారు. అయితే ఈ భేటీ ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకోనుంది? యుద్ధాన్ని ఆపే దిశగానే పుతిన్ అండ్ ట్రంప్ చర్చలు జరగబోతున్నాయా? ఎలా? జెలెన్స్కీ చూసేదేమన్నా ఆయన పిలవలేదు. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండా ఆల్రెడీ పెళ్లి పెట్టుకున్నట్టున్నది వాళ్ళిద్దరు చెప్పకుండా. సో ఆ రకంగా ఉంది. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న యూరోప్ గడ్డపైన, యూరోపియన్ దేశాలకు ఈ చర్చల్లో భాగస్వామి కాదు. మీకు ఈ సమావేశం జరుగుతున్నది ఉక్రెయిన్పై యుద్ధం పైన చర్చించడానికి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ఇందులో పాత్రే లేదు. ఇప్పుడు అలాస్కాలో జరిగే మీటింగ్లో ఉక్రెయిన్ ఈజ్ నాట్ ఇన్వైటెడ్, యూరోప్ ఈజ్ నాట్ ఇన్వైటెడ్. సో ట్రంప్ పుటిన్ల మధ్య చర్చలో అసలు యుద్ధం జరుగుతున్న యూరోప్ గడ్డ పైన జరుగుతుంది కనుక యూరోపియన్ కంట్రీస్కు పార్టిసిపేషన్ లేదు. ఫ్రాన్స్, జర్మనీకి. ఉక్రెయిన్ పైన యుద్ధం జరుగుతుంది కనుక ఉక్రెయిన్కు పార్టిసిపేషన్ లేదు. ట్రంప్ ఏమంటున్నాడు, నేను పుటిన్తో ఒప్పందం కుదుర్చుకొని మీకు అప్పచెప్తే మీరు ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాడు. దాంతో ఇప్పుడు అది మొదటి సమస్య. రెండవది ఏంటంటే ఈ అగ్రిమెంట్ క్లియర్గా పుటిన్ కంప్లీట్గా రష్యాకు అనుకూల ప్రతిపాదనలతో అలాస్కా వస్తున్నాడు. ట్రంప్కు ఆ అవకాశమే లేదు. ట్రంప్కు అర్జెంటుగా నోబెల్ ప్రైజ్ కావాలి. అందుకొరకు ఉక్రెయిన్ను రష్యాకు తాకట్టు పెట్టడానికి ట్రంప్ సిద్ధపడుతున్నాడు. ఒక రకంగా ఉక్రెయిన్ మినరల్స్ దోచుకొని, ఉక్రెయిన్ ఖనిజాలు దోచుకొని, ఉక్రెయిన్ కాస్త పుటిన్కు ఆహారంగా ఇచ్చి వేయడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకంటే రష్యా అడుగుతున్నది ఏంటి? ఒకటి, ఉక్రెయిన్ నాటోలో మెంబర్ కాకూడదు. 2, ఉక్రెయిన్ మిలిటరీ సైజును తగ్గించాలి. అంటే మాకు 80% ఉక్రెయిన్ నుంచి థ్రెట్ ఉండకూడదు. ఈ 2 కనుక 2022లోనే ఒప్పుకుంటే, అలా కనీసం మొదటిది ఒప్పుకున్నా ఉక్రెయిన్ నాటోలో శాశ్వతంగా చేరదు అన్న గ్యారంటీ కనుక ఇచ్చుంటే 2022లో ఉక్రెయిన్ వారే మొదలయ్యేది కాదు. ఇలా ఉక్రెయిన్ 20% ల్యాండ్ కోల్పోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేదే కాదు. అన్ఫార్చునేట్లీ 2022లో ఈ హామీ పుటిన్ అడిగితే ఇవ్వడానికి అమెరికా సిద్ధపడలే, మీకు ఉక్రెయిన్ సిద్ధపడలే. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అదే, నాటో ఉక్రెయిన్లో చేరకూడదు. ట్రంప్ టిక్ ఎస్ అంటున్నాడు. దెన్ ఉక్రెయిన్ సైజ్ మిలిటరీ సైజ్ తగ్గించాలి, ఎస్ అంటున్నాడు. ఉక్రెయిన్కి ఏదైనా మిలిటరీ సాయం చేస్తే రష్యా ఆమోదయోగ్యంగా ఉండాలి, దానికి మరి ఎస్ అంటాడో చూడాలి. 4వది, రష్యా ఇప్పటికే ఉక్రెయిన్లోని మోర్ దెన్ 20% ల్యాండ్ ఆక్రమించుకున్నది. అవన్నీ మేమే ఉంచేసుకుంటాం, ఉక్రెయిన్ అడగకూడదు అంటున్నాడు. దానికి కూడా ట్రంప్ ఎస్ అంటున్నాడు. ఉక్రెయిన్ ఒప్పుకుంటలేదు కానీ ఎస్ అంటున్నాడు. సో ఉదాహరణకు మీకు క్రిమియా 2014లో ఆక్రమించింది రష్యా. తర్వాత లుహాన్స్క్, డొనెట్స్క్, జప్రోషియా, కర్సాన్ ఈ ప్రాంతాలన్నీ రష్యా ఆక్రమించుకుంది. ఇవన్నీ మాకే ఉంటాయి, ఎందుకంటే ఇది రష్యన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాలు. సో ఇవన్నీ మాకే ఉంటాయని రష్యా అంటుంది. ల్యాండ్ స్వాప్ అంటున్నాడు, దీనికి ల్యాండ్ ఫర్ పీస్ అంటున్నాడు ట్రంప్.
సో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అపోజ్ చేస్తూ ఇది ఉక్రెయిన్ కాన్స్టిట్యూషన్లో ఉక్రెయిన్ సరిహద్దుల్ని నిర్వచించారు, ఆ రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు, అంటే ట్రంప్ కూడా లేదు అని చెప్తున్నాడు. సో ఉక్రెయిన్ భూమిని రష్యాకు వదిలే ప్రసక్తే లేదు, రష్యా అక్యుపైడ్ టెరిటరీస్ ఆక్రమిత ప్రాంతాల నుంచి ఖాళీ చేయాల్సిందే అని జెలెన్స్కీ వాదన. ట్రంప్ దానికి ఏమంటున్నాడంటే యుద్ధం మొదలు పెట్టేటప్పుడు రాజ్యాంగంలో ఉందని మొదలు పెట్టాడా జెలెన్స్కీ అని అంటున్నాడు. కాన్స్టిట్యూషన్లో వారిది ఏమైనా ఉందా అని అడిగాడు. అంటే క్లియర్గా ల్యాండ్ ఒప్పుకోవాల్సిందే అనేది ట్రంప్ వాదన. దీనికి ఉక్రెయిన్ అంగీకరించలేదు, యూరోప్ అంగీకరించలేదు, వాళ్ళకి ఇంకో గతి లేకుండా చేద్దామన్నది ట్రంప్ వాదన. ఇది ఒప్పందం, నీ ఇష్టం ఉంటే సంతకం పెట్టు, లేదంటే నేను యుద్ధానికి సహాయం చేయను, మీరు సావండి అంటారు ట్రంప్. సో అంటే ఉక్రెయిన్ అమెరికాపై ఆశలు పెట్టుకొని రష్యాతో యుద్ధం దిగినందుకు ఇవాళ పరిస్థితి అది. మనము అమెరికాతో ఆశలు పెట్టుకున్నాం కదా పాకిస్తాన్ పై యుద్ధంలో సహకరిస్తుందని, ఫార్చునేట్లీ మనం కూడా బలమైన దేశం కనుక బతికిపోయాం. అమెరికా ఇవాళ ఎటువైపు ఉంది, పాకిస్తాన్ వైపు ఉంది. సో ఏం జరుగుతుందో అనేది బలమైన దేశంతో ఇంకో దేశంపై ఆధారపడి, అందులో అమెరికాతో ఆధారపడి యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో ఉక్రెయిన్ అనుభవం కళ్ళ ముందు పెడుతోంది. సో ఉక్రెయిన్ మరి ఒప్పుకోక తప్పదా ల్యాండ్ ఇవ్వటానికి చూడాలి. తర్వాత నెక్స్ట్ శాంక్షన్స్ అన్నీ ఎత్తివేయాలన్నది రష్యా నెక్స్ట్ కండిషన్. ఆ తర్వాత కండిషన్ ఏంటంటే మీకు రష్యన్ లాంగ్వేజ్ను ఉక్రెయిన్లో వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ చేయాలని, ఇవన్నిటికీ ట్రంప్ ఒప్పుకునేలా కనబడుతున్నాడు. అదనంగా కర్సాన్ అండ్ జప్రోషియా ప్రాంతాల్లో కొన్నింటిని ఉక్రెయిన్కి ఇవ్వాలి అనేది ప్రతిపాదన. అంటే 95% రష్యా తీసుకొని 5% ఉక్రెయిన్కి ఇచ్చి ల్యాండ్ స్వాప్ అని చెప్పి సరిహద్దుల్ని రీడ్రా చేసి, ఆధునిక ప్రపంచ చరిత్రలో ఇంత భీకరంగా సరిహద్దుల్ని రీడ్రా చేసిన మొదటి ఉదాహరణ. ఇలా ఉక్రెయిన్ భూభాగాలను రష్యాకు తాకట్టు పెట్టి, ఉక్రెయిన్ భద్రతకు రష్యాకు తాకట్టు పెట్టి, ఉక్రెయిన్ను నట్టేటా ముంచి, బ్లాక్ సీలో ముంచి, నోబెల్ శాంతి బహుమతి ప్రదాతగా, ప్రపంచ శాంతిదూతగా ట్రంప్ అలాస్కా నుంచి ప్రకాశించాలని చూస్తున్నాడు. మరి యూరప్కు ఉక్రెయిన్కు మరో మార్గం లేక అంగీకరిస్తుందో చూడాలి.